పొట్ట కిందికి ఉంది కదా, అబ్బాయే అయి ఉండాలి. కానీ తన స్కాన్ రిపోర్ట్లో బేబీ హార్ట్ రేట్ 140 కంటే ఎక్కువ ఉంది, కాబట్టి అమ్మాయే కదా. తనకి సాల్టీ అండ్ స్పైసీ ఫుడ్స్కి కదా క్రేవింగ్ వస్తుంది, ఖచ్చితంగా అబ్బాయే. ఎన్ని వాంతులు అవుతున్నాయో చూసావా, గ్యారంటీగా అమ్మాయి. ఇలాంటివన్నీ మీరు కూడా వినే ఉంటారు కదా, నేను కూడా ఇవన్నీ విని విని విసిగిపోయానండి. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో బాబా పాప అని తెలుసుకోవడానికి పొట్ట సైజ్ని బట్టో, ముందుకుందా వెనక్కుందా, పైకుందా కిందికుందా, హార్ట్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా, మాయ ముందుకుందా వెనక్కుందా, పొట్ట మీద చారులు ఉన్నాయా లేదా, వాంతులు అవుతున్నాయా లేదా, ఈవెన్ కొంతమంది ఫేస్ మీద యాక్నే వస్తుందా, సాల్ట్ క్రేవింగ్స్ వస్తున్నాయా, స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయా, ఇన్ని విషయాలు చెప్తున్నారండి. కానీ దేనికి సైంటిఫిక్ బ్యాకింగ్ అనేది లేదు. అండ్ మరి కరెక్ట్గా బేబీ పాపా బాబా అనే విషయం ఎలా తెలియాలి? దీనికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. దాంట్లో అన్నిటికంటే కామన్గా అవైలబుల్ ఉన్నది మాత్రం అల్ట్రాసౌండ్ ఆర్ స్కానింగ్. స్కానింగ్లో 16 to 20 వీక్స్ తర్వాత, అంటే 5వ నెల పడ్డ తర్వాత 95 to 99% యాక్యురసీతో ప్రెగ్నెన్సీలో బాబా పాప అనేది చెప్పొచ్చు. అంటే ఇంకా 1 to 5% ఆఫ్ కేసెస్లో కరెక్ట్గా తెలియకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్కాన్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది మన కంట్రీలో ఇల్లీగల్ అండి. అంటే ఏ డాక్టర్ కానీ, గైనకాలజిస్టే కానీ, రేడియాలజిస్ట్ కానీ మీకు చెప్పరు. ప్లీజ్ అడగడం ఆపేయండి. దాంతోపాటుగా ఈరోజు కూడా మనం ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీలో ఉన్నది పాప అని తెలుసుకొని అబార్షన్స్ చేయిస్తున్నారు అనే న్యూస్ వింటున్నాం కదండి. ఎంత అన్ఫార్చునేట్ చెప్పండి. ఇలాంటి ఫీమేల్ ఫీటిసైడ్ని నివారించడానికి ఇండియన్ గవర్నమెంట్ 1994లో పీసీపీఎన్డిటీ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అనే ఈ యాక్ట్ ప్రకారంగా ప్రెగ్నెన్సీలో బాబా పాప అని సెక్స్ డిటర్మినేషన్ చేయడం ఇల్లీగల్. దీనికి ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటాయి, చేయించుకున్న వాళ్ళకి అండ్ డాక్టర్కి కూడా. కాబట్టి ప్లీజ్ మీ డాక్టర్ని ఈ క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టకండి. అలాగే ఈ జమానాలో ఎవరండి బాబు పాప గురించి చూసేది? ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి బేబీ హెల్తీగా ఉందా లేదా, వాళ్ళ ఫ్యూచర్ని మనం సెక్యూర్ చేయగలుగుతున్నామా లేదా అని మాత్రమే చూసుకోవాలండి. అండ్ పాప అంటే ఏమాత్రం తక్కువ కాదు, అండ్ అబ్బాయి అయితే ఏమీ కొమ్ములు ఉండవు. కాబట్టి ఈ విషయం ఎవరైనా వినాలని మీకు అనిపిస్తే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ.